ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంతమంది రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను అక్కడ బ్రహ్మానందం గారిని చూసుకున్నానా లేదంటే ఇంకెవరినైనా పెట్టల ధోరణి చూస్తున్నానా అనిపించింది నాకు. అసలు ఆయన ఒకదానికి పొంతం లేదబ్బా, ఎంత ఈజీగా చెప్పేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఎదురుగా రైతులు కష్టపడే రైతులు కూర్చొని ఉంటే వారికి గతంలో ఆడపిల్లలు మీ ప్రతి ఊరిలో ఐటీ హబ్బుల్లాగా ఏర్పాటు చేస్తా, సోలారు ఇంటి పైన ఫిట్ చేస్తా, మీరు కష్టపడేది లేదు, సోలార్తో ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్కి కరెంటు పెట్టుకోవటం, అలా వెళ్ళిపోవటం, అక్కడ మీ అందరి కోసం తాటితోపులో లాగా చెట్లకి మొత్తానికి మంచిగా వర్క్ స్టేషన్ లాగా ఏర్పాటు చేస్తా, మీరు వర్క్ చేసుకోవచ్చు, అక్కడే ఫుడ్ ఉంటుంది, అక్కడే పడుకోవచ్చు, కావాలంటే ఆ వర్క్ని ఇంటికి కూడా తీసుకెళ్ళబోవచ్చు, అంత దూరం అని ఎలక్షన్స్ ముందు కబుర్లు చెప్పారు. మళ్ళీ అదే కబుర్లు అందరికీ చెప్తూనే ఉన్నారు. ఏమన్నా అంటే సెల్ ఫోన్ దగ్గర నుంచి మొదలుపెట్టి హైటెక్ సిటీ దాకా మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా రెగ్యులరే అనుకుంటే నిన్న కొసమెరుపు కింద అల్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది కొసమెరుపో లేకపోతే ముసలి మెరుపో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఇందుట్లో ఏమంటారంటే ఆయన డ్రోన్స్తో ఆల్రెడీ చాలా ప్రదేశాల్లో ఫెర్టిలైజర్స్ మందులు అనేవి పొలాలకు చల్లుతూ ఉన్నారు, పురుగు మందులు. అయితే ఈయనంట డ్రోన్స్ కంటే కెమెరా ఫిక్స్ చేస్తాడంట. ఏంటి డ్రోన్స్కి కెమెరా? ఇప్పుడున్న డ్రోన్స్కి కూడా కెమెరాలు ఉన్నాయన్న విషయం పాపం ఆయనకి తెలియదు. డ్రోన్స్ కంటే కెమెరా ఫిక్స్ చేసంట కరెక్ట్గా చూడు, కరెక్ట్గా గురి చూసి ఎక్కడైతే పురుగు హోల్ పెట్టుకొని కాండం మీద ఉంటుందో అక్కడికి వెళ్ళి కొట్టిస్తాడంట. మరి ఆకులు కింద ఉంటే ఏం చేస్తారు సార్? డ్రోన్కి 2 చేతులు పెట్టి ఆకుల్ని తిప్పించి పైనుంచి కొట్టిస్తారా ఏంటి? డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అది నా టార్గెట్. అది ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్. అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతుంది, కానీ ఫలితం మాత్రం రాదు. ఎట్లా సార్, ఎట్లా వస్తాయి ఇటువంటి ఐడియాలు? గతంలో కూడా మీరు చెప్పిన అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ గురించి నేను మాట్లాడినట్లయితే ఎక్కడైతే దోమలు ఉన్నాయో అక్కడ ప్రదేశాలని, కొన్ని ప్రదేశాలను స్పాట్లు గుర్తించండి. దోమలు అక్కడే ఉంటాయి, ఇంకెక్కడే ఉండవు. ఆ ప్రదేశాలను గుర్తించి ఇప్పుడు డెన్నుల్లో కనుక రౌడీలు ఎలా ఉంటారో ఒకే ప్రదేశంలో అలా దోమలు కూడా ఒక డెన్ ఏర్పాటు చేసుకుని ఒక మురికి కాలువ దగ్గర, ఆ కాలువ దగ్గరే ఉంటాయి. అక్కడికి ప్రత్యేకంగా టీములు పంపించి గుర్తించి అక్కడ ఈ బ్లీచింగ్ కొడితే సరిపోద్ది. కానీ మనం అట్ట కొట్టాం, ప్రత్యేకంగా డ్రోన్లు పంపించంట దోమల్ని ఐడెంటిఫై చేసి, ఏదో రోబో సినిమాలో వాట్ ఆర్ యూ, నీ ఏరియా ఏంటి అని అడుగుతాడు కదా, అలా వాటితో మాట్లాడించి వాటికంట మందేసి చంపేస్తారంట. ఈ టెక్నాలజీ గతంలో కూడా చెప్పాడు, కానీ ఇప్పటిదాకా డ్రోన్లతో ఎప్పుడు కూడా దోమలు పెట్టిన సందర్భాలు లేనే లేవు. మళ్ళీ ఇప్పుడు రైతుల్ని మోసం చేస్తూ వారికి కొత్త కొత్త కబుర్లు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ప్రజల సొమ్ముతోటి హెలికాప్టర్లో తిరిగిందే కాకుండా ఫ్లైట్లు ఇష్టానుసారంగా అటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ నాగబాబు ద బుష్ గారు కూడా ఫ్లైట్లు వాడుతూ ప్రజల ధనాన్ని స్పెషల్ ఫ్లైట్లకి కోటానుకోట్లు ఖర్చు పెడుతూ కూడా చివరికి సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల డబ్బుతో పడుతూ ఉన్న వ్యక్తి ఇప్పుడు రైతులకి అన్యాయం చేయకుండా కాపాడుతాడంట. అది ఎలా సాధ్యం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకి నిజంగా వెన్నుపోటు పడుతున్న రాజకీయ నాయకుల లిస్టులో ప్రప్రథమైన స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పంటకి మద్దతు ధర ఇవ్వడం చేత కానీ ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మా చంద్రబాబు నాయుడు గారే ప్రప్రథమంగా మొదటి ప్లేస్లో ఉంటారు. 2,30,000 కోట్లు అప్పు చేసి కూడా రైతులకి కనీసం ఒక్క పంటకు కూడా మద్దతు ధర కాదు కదా, మొన్న వర్షాలకి పంటలు కొట్టుకుపోతే వాళ్ళకి కనీసం చేయూత కూడా అందించలేని వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకోండి ఆయన ఏ విధంగా ముందుకెళ్ళారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 53,58,000 మంది రైతులు ఉండేవారు. వాళ్ళందరికీ కూడా
టెన్షన్గా ప్రతి ఇయర్ వాళ్ళకి రైతు బంధు పడిపోతూ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట విడత 7 వేలేసే అని చెప్తాడు, కావాలంటే మీ అకౌంట్లో చెక్ చేసుకో అంటున్నాడు. అంటే ఆయనకు కూడా తెలియదు క్లారిటీగా, అక్కడ చేయడం చెక్ చేసుకుని మొహం మీదకి వస్తే, ఏమయ్యా నువ్వు ఏ పార్టీ ఎక్కడి నుంచి వచ్చావు, ఇదేనా నీకు పని, నువ్వు అసలు రైతువేనా, నీకు తెలుసా అని అడుగుతాడు. ఎందుకంటే గతంలో కూడా స్టూడెంట్స్ మెగా డిఎస్సి ఎప్పుడు సార్, నిరుద్యోగ వృత్తి ఎప్పుడంటే ఇదేనా నీకు పని, నువ్వే పార్టీ నేను చూస్తానే ఉన్నా, పక్కకు లాగండి అన్నాడు. ఇప్పుడు రైతులు పొరపాటున నా అకౌంట్లో పడలేదని ఎవరు తీసుకెళ్ళినా కూడా అదే అంటాడు. మొన్న వైజాగ్లో జరిగింది కూడా అదే కదా. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆటో డ్రైవర్లు, సార్ మాకు ఆటో డ్రైవర్లు పడలేదు సార్ డబ్బులు అంటే వెనకుండా చుప్పు హ్యాపీగా గొప్ప చుప్పుగా విన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రథమమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. రైతుల్ని వెన్నుపోటు పడవటం, ఇప్పటి వరకు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి 7,000 తప్పించి రైతుల అకౌంట్లో నయా పైసా కూడా పడలేదు. అది కాకుండా పైగా లబ్ధిదారులు దగ్గర 7 లక్షల మంది లబ్ధిదారులను తొలగించినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే రైతులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 7 లక్షల మందిని తొలగించారంట. కొద్దిగా సిగ్గుండాలా. ఇలా తొలగించిన విషయం తెలుసు, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే వేశారన్న విషయం తెలుసు, 20,000 ఒక్కసారే వేస్తానని చెప్పిన విషయం తెలుసు. ఇవేమీ చేయకపోయినా కూడా తొలగించినా కూడా 7 లక్షల మంది రైతులు అక్కడికి వచ్చి ఎర్రిమొహాలు వేసుకుని చప్పట్లు కొడతా ఉంటారు చూడండి. అది హైలైట్. నిరుద్యోగ వృత్తి లేదు, ఆడబిడ్డనిది లేదు, రైతు బంధు సరిగా లేదు అని మొహం మీద అడిగే దమ్ము లేకపోతే కాయ కష్టం చేసుకున్న రైతుకు కూడా ఇంకెందుకన్నా ఇవన్నీ చెప్పండి. ఎందుకు ఇవన్నీ? మనిషిగా పుట్టిన తర్వాత కొద్దిగన్నా ధైర్యంగా నిలబడేది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అర్థమైందా? ఈయన డబ్బులు కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు మళ్ళీ 13,13,000 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా అస్సామే అన్నీ. సో ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, కళ్ళబుల్లి మాటలు కబుర్లు వింటూ కనుక మీరు కాలక్షేపం చేసి దొరికిందే తడువు నిజమే అని ఓట్లేస్తే మాత్రం చివరికి సంకనాకి జంపు జిల్లాని తప్పించి ఏమీ లేదనేది మాత్రం వాస్తవం. మీకు గతంలో మాయగాళ్ళు వచ్చేసి స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఇట్లా మీరు అక్కడికి వెళ్తారు, ఇక్కడ అంతకీ చంద్రబాబు నాయుడు మాటలకి ఏమి తీసిపోడు, సేమ్ టు సేమ్ చెప్తాడు ఆయన కూడా. మీరు అరచేతిలో స్వర్గం చూసి ఆహా ఇదే స్వర్గం అంటే ఇలా కొట్టి మొహానికి నవ్వెళ్ళిపోవడం చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో ఉంది. ఒకసారి ఆలోచించుకున్న రైతులు కూడా, సామాన్యులు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.